ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదు చేసి 10 నెలలు పూర్తయిందని, ఇంకా ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నించింది కోర్టు. అయితే స్పీకర్ను అడిగి సమాచారం ఇస్తామని లాయర్ ముకుల్ రోహత్గి చెప్పడంతో తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరొకసారి సుప్రీంకోర్టు సీరియస్ అవుతోంది, ఇంకెంత టైం తీసుకుంటారు అంటూ, మరి నేపథ్యంలో ఏం జరగబోతోంది? తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. సుప్రీంకోర్టు కోర్టు నెంబర్ 2లో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ కేసును విచారించడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను విచారించింది ఆ కోర్టు. అయితే మరోసారి ఈ కేసు విచారణ వాయిదా పడడం జరిగింది. ఫిబ్రవరి 18కి కోర్టు వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం కావాలి అని చెప్పి మరోసారి కోర్టు దృష్టికి ఇటు లోక్సభ సెక్రటరీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకి చెప్పడంతో తగిన సమయం అంటే ఎంత, ఇప్పటికే పార్టీ మారిన ఫిరాయించిన ఎమ్మెల్యేలు ముఖ్యంగా కాలం అనేది 10 నెలలు పూర్తవుతోంది. ఇది రీజనబుల్ టైం కాదా, అసలు రీజనబుల్ టైం అంటే ఏంటి, దానికి డిక్షనరీలో డెఫినేషన్ ఏమైనా ఉందా అని చెప్పి కూడా కోర్టు ముకుల్ రోహత్గి పట్ల కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించిన సమాచారం తీసుకుని మళ్లీ మీ వద్దకు వస్తానని చెప్పి చెప్పడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో ముఖ్యంగా స్పీకర్ నిర్ణయాధికారానికి ఎటువంటి కాలపరిమితి లేదు. దీనికి సంబంధించి అనేక రాజకీయ పార్టీలు ఈ చట్టానికి సవరణలు చేయాలి పార్లమెంట్ లో అని చెప్పి కూడా కేంద్రాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కూడా అదే డిమాండ్ చేస్తుంది. అయితే ఈ స్పీకర్ నిర్ణయాధికారానికి కాలపరిమితి లేకపోవడంతో ఇప్పుడు తగిన సమయం, రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకుంటారు అన్న అంశాన్ని పదే పదే కోర్టుకి ఇటు అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి చెప్తుండడంతో ఈ రోజు కొంత కోర్టు అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో వచ్చే విచారణ సమయానికైనా ఈ రీజనబుల్ టైం అంటే ఏంటి, ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుంటారా అన్న విషయాన్ని కోర్టుకి స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు చెప్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. సో 18వ తేదీ ఈ కేసుకు సంబంధించి స్పీకర్ వైఖరి ఏంటి, ఇప్పటికే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. ఆ నోటీసులకు ఎమ్మెల్యేలు స్పందించాల్సి ఉంటుంది. సో ఆ ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందించారు, తానేం చర్యలు తీసుకున్నారనేది కూడా స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ తరఫున ఇటు కోర్టుకు తెలియపరచడం జరుగుతుంది. సో చూడాలి ఫిబ్రవరి 18న ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పిస్తుంది. ఈ స్పీకర్ నిర్ణయాధికారం పైన ఎటువంటి కాలపరిమితి లేకపోవడంతో కోర్టులు సైతం నేరుగా స్పీకర్ నిర్ణయాధికారాల విషయంలో జోక్యం చేసుకోలేరు కాబట్టి ముఖ్యంగా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. అలాని కాలయాపన చూస్తుంటే కనుక కోర్టు కూడా ఊరుకోదు కాబట్టి సో నెక్స్ట్ ఫిబ్రవరి 18న దీనికి సంబంధించి కోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందనేది మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ గోపి.